మెంతెం కూర పిజ్జా చేయరా. ఏంది మెంతం కూరతో పిజ్జానా? మంచిదే, ఇంకా అరిటాకులతో పులిహోర చేయమని చెప్పలేవు. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి సోయా పలావ్. మన భాషలో చెప్పాలంటే మిల్ మేకర్ పలావ్. వెజిటబుల్ తలిగించి జబర్దస్త్ చేసిన గట్టి చెప్తా మంచిగా నూరి. 1 కిలో బాస్మతి బియ్యం తీసుకుని 2-3 సార్లు కడుక్కుని అర్ధగంట నానబెట్టుకోండి. సేమ్ అట్లనే మిల్ మేకర్ ని కడుక్కొని 10 నిమిషాలు నానబెట్టుకోండి. పెట్టుకున్నాం. ఇప్పుడు ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్లకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్. ఊకే మధ్యలో వచ్చిన ఇంకో సంపంగికి పెళ్లి చేస్తా నీకు. అమ్మో వద్దురా. సర్లే కానీ చూపిస్తున్న మసాలాలు అన్ని వేసుకోండి. వేసుకొని అవి కొంచెం వేగగానే ఒక ఉల్లిగడ్డని కట్ చేసుకొని వేసుకోండి. అరే నేను కలపాలా? ఎట్లుంది తెలుసా, జీతం లేకుండా తోడేలు గొర్రెల్ని కాస్తా అన్నదంట. నువ్వు చేసే వంట మొత్తం పెంట్ అవుతుంది. ఉల్లిగడ్డలు కొంచెం వేగగానే 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేదాకా కలుపుకోండి. తర్వాత 4 నుండి 5 గ్రీన్ చిల్లీ, మెడికల్ పక్కన దొంగతనం చేసిన ఆలుగడ్డ ఒకటి, కచ్చిర డబ్బాలకి లేరుకొచ్చిన క్యారెట్ ఒకటి, ఫ్రెష్ గా దెంపుకొచ్చిన ఏంటి తాతివి ఇవి బీన్స్ రా. ఒక బీన్స్ అంట గవి కూడా వేసుకొని 4 నుండి 5 నిమిషాలు మంచిగా కలుపుకోండి. తర్వాత నీళ్లు లేకుండా పిసికి మిల్ మేకర్ వేసుకోండి. గట్టిగా వేసుకోకరి, గట్టి వేసుకుంటే కీమైపోతుంది. తర్వాత కొంచెం పుదీనా, పక్కింట్లోకి వెళ్ళి అడుకొచ్చుకున్న కొత్తిమీర. అరే నేను కూడా బీటెక్ చదివి ఇంజనీరింగ్ చేస్తారా. అది గంజినీరింగ్ కాదు, ఇంజనీరింగ్. తర్వాత 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకోండి. ముక్కలకు పట్టేలాగా మంచి కలుపుకోండి. అట్లా కలుపుకోవడం అయిపోయిన తర్వాత 2 కప్పుల వాటర్ పోసుకోండి. ఎందుకంటే మనం 1 కప్పు రైస్ తీసుకున్నాం కాబట్టి 2 కప్పుల వాటర్ పోసుకోండి. ఇట్లా నీళ్ళు మంచి ఉడుకుతున్నప్పుడు నానబెట్టుకున్న రైస్ మొత్తం వేసుకోండి. ఒకటి జాగ్రత్త, గంట కన్నా ఎక్కువసేపు నానబెట్టుకున్న రైస్ కి 1 కప్పుకి 1.5 కప్పు వాటర్ పోసుకోండి. మీడియం ఫ్లేమ్ లో ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకుని ఇట్లా దగ్గరికి అయిపోతుంది. అట్లా దగ్గర కాగానే మూత పెట్టి స్లో ఫ్లేమ్ లో 5 నిమిషాలు వదిలేయండి. 5 నిమిషాల తర్వాత మూత తీసేసే గుమ్మగుమ్మలాడే పలావ్ రెడీ అయిపోతుంది. ఇంకేముంది, రైతా వేసుకుని గుమ్ముడు ఎవ్వడికి నడిది లేదు. మేము ఉంటున్నాం ఇక బాయ్.